ఆదోని జిల్లా అలాగే పెద్ద హరివనం మండలం సాధన కోసం అలుపెరగక పోరాడుతున్న పెద్ద హరివనం మండల సాధన కమిటీ రిలే నిరాదీక్షలు నేటికి 8వ రోజుకు చేరింది. దీక్ష శిబిరానికి భారీగా మద్దతు, మరింత ప్రోత్సాహం చేకూరిందని చెప్పాలి. ముఖ్యంగా జిల్లా సాధన విషయంలో 5 నియోజకవర్గాల నుండి భారీగా స్పందన లభించింది. అన్ని పార్టీల నాయకులు తమ పూర్తి మద్దతును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంలో కదలికలు వచ్చినట్లు, ప్రత్యేక బృందాల పర్యవేక్షణకు ఆదేశాలు వచ్చినట్లు కొన్ని అనధికార ప్రకటనలు కూడా వెలువడ్డాయి. జిల్లా సాధనలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పలువురు నాయకులు తమ ఉద్దేశాలను తెలపడం ఒక ఎత్తైతే, ఎలాగైనా సరే పెద్దహరివనం మండలం సాధించుకొని తీరుతామంటూ పట్టుబట్టిన పెద్దహరివనం మండల సాధన కమిటీ. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తీర్నేకల్ సుధీర్ రెడ్డి నిరాహార దీక్ష శిబిరాన్ని దర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని జిల్లా ఆవశ్యకతను వివరించారు. జిల్లా సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని, అవసరమైన చోట మా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అందరూ భాగస్వాములు కావాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతం ఇప్పటికే చాలా కోల్పోయింది. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇలాగే కొనసాగిద్దామా అనేటువంటి పరిస్థితి లేదు. ఈనాడు అందరూ కూడా ముక్తకట్ట ఉంది. ఆ విధంగా చూసుకుంటే మరి 17 లక్షలు అంటే పిల్లలు లేకుండా ఓట్లు మాత్రమే 15 లక్షలు, జనాభా 20 లక్షలు అయితే అది పిల్లలతో కలుపుకుంటే మరి 20 లక్షల కంటే కనీసం 40 మండలాలు విభజించాలా ఈ కర్నూలు పార్లమెంటుని. మరి ఆదోన్లో కూడా 3 మండలాలుగా విభజించాల్సినటువంటి అవసరం ఉంది. ఆలూరు కానీ మరి దేవరకొండ, ఆస్పరి పెద్ద మండలాలు ఒక్కొక్కటి 1,00,000 జనాభా దాటింది. ఈ మండలాన్ని అన్ని కూడా ఏదైతే ప్రజల కోసమే సౌకర్యం చేయాలి, కానీ ప్రజలకి అందుబాటులోకి పరిపాలన తీసుకురావాలి. ఎందుకు అంటే ఏదైనా ఎంఆర్ఓతోనే పని ఉంటుంది, ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్తోనే ముడిపడి ఉంటాయి పనులు. ప్రజలు ఎంఆర్ఓ కేంద్రానికి వెళ్ళి రావాలంటే ఒక రోజు వేస్ట్ చేసుకుంటే మరి ఈ పరిస్థితుల్లో ఈ కరువు ప్రాంతాల్లో వస్తే అతివృష్టి, లేదంటే అనావృష్టి, వర్షాలు రాకుండా ఎండిపోతాం, లేదా వర్షాలు ఎక్కువైనా పంటలు నష్టపోతా ఉన్నాం. మళ్ళా ఆ పంటలకి రైతులు అంత కష్టపడి పండిస్తే ఆ పంటలకి గిట్టుబాటు ధర కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ దేశంలో బ్రోకర్లు, దళారులు బతుకుతున్నారు బ్రహ్మాండంగా, కానీ రైతు బతికే పరిస్థితి కనపడడం లేదు. దీన్ని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పోరాడితే పోయేదేమీ లేదు. ఖచ్చితంగా ఆదోని జిల్లా కేంద్రం చేసుకునేదే తీర్థం, పెద్ద హరివనం మండలం చేసుకొని తీర్థం. పోరాడితే కానీ ఎవరైనా అడగండి ఏం పెట్టరు. కాబట్టి ప్రతి ఊరు, ప్రతి మండలం, ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు, అన్ని రకాల సంఘాలు, అన్ని పార్టీలు వేరే